హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు ఉమెన్. ఇవాల్టి వీడియో వచ్చేసరికండి సముద్రపు పీతలు ఇగురైతే చేయబోతున్నాను. సముద్రపు పీతలు అని స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటేనండి, సముద్రపు పీతలు ఉంటాయి, చెరువు పీతలు ఉంటాయి. బట్ ఏంటంటే మనకి సముద్ర పీతలు టేస్ట్ ఎక్కువగా ఉంటాయి. అందుకు గాను ముందుగా నేను నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే పెట్టుకున్నానండి. అలానే గ్రేవీ కోసం ఏం చేశాను అంటే అల్లం వెల్లుల్లిపాయ, అలానే ధనియాలు, ఉల్లిపాయ ఈ 4 కలుపుకుని పేస్ట్ అయితే రెడీ చేసుకున్నా. ఇంకా సముద్ర చేపలైనా పీతలైనా ఏదైనా సముద్రంలో దొరికేదైనా మనం మెయిన్ గా వేసుకునే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉల్లిబందుతో పాటు ఆనియన్ ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఏంటంటే కొత్తిమీర. వీటన్నింటినీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా అయితే కర్రీ వండడం స్టార్ట్ చేసేస్తాను. కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టుకోండి. కొంచెం లోతుగా ఉన్నది. సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఏ కర్రీ వండినా ఇంట్లో మెయిన్ గా వేసే ఇంగ్రీడియంట్ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే ఉల్లిబందు ఈ ముక్కలన్నీ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా వచ్చేంత వరకు కూడా వేయించుకోపోతేనండి ఉల్లిపాయ మగ్గగా కర్రీ అయితే టేస్ట్ అయితే రాదు. నెక్స్ట్ అయితే ఇంకోటి ఏంటంటే టేస్ట్ తో పాటు గ్రేవీ కూడా రాదండి. ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత మీరు ఇది నాన్ వెజ్ కర్రీ ఇగురు కాబట్టి బే లీవ్స్ యాడ్ చేసుకోండి. ఇంకా కావాలి అనుకుంటే దీంట్లోనే లవంగం యాడ్ చేసుకోవచ్చు, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా పిల్లలు చిన్నపిల్లలు కదా, అంత ఓవర్ ఘాట్ ఎక్కువగా మసాలా అయితే నేను యాడ్ చేయనండి. అందువల్ల నేను బే లీఫ్ ఒక్కటే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రై అవ్వకపోతేనండి ఏ కర్రీ కూడా బాగోదు. అది ఆల్రెడీ మీకు తెలిసిన పాయింట్. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా చక్కగా పైకి బుడగలుగా తేలేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే ఆ ఆయిల్ అలా తేలడం స్టార్ట్ అయిందో అప్పుడు మనకు సైన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినట్టు. దాని తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్రాబ్స్ అయితే యాడ్ చేసుకుందామండి. పీతలండి వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం అసలు కొంచెం వాటర్ తక్కువ పోసుకున్నా పర్వాలేదు, ఆ దాంట్లో ఉన్న వాటర్కి అవి ఎక్కువగా మగ్గిపోతాయి. ఇంకా ఏంటంటే వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇవి గొల్ల విడిచే టైంలో అయితే తీసుకున్నారంటండి. అంటే పీతలు కూడా వాటికి ఉన్న పెంకుని వదిలి ఇంకొక కొత్త పెంకు వచ్చేటప్పుడు వీటిని పడతారంట. సో అందువల్ల ఏంటంటే ఇవి చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా మెత్తగా, ఇంకా ఏంటంటే లోపల ఎక్కువ ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది. అంటే మాంసం లోపల పీత లోపల ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎగ్స్ కూడా ఉంటాయండి కొంచెం. ఈ పీతలు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయండి. నార్మల్ పీతల్లో అయితే ఉండవు, ఎందుకంటే నమలడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను ఎగరపెట్టే కొద్దీ వాటర్ అయితే వస్తూనే ఉంటున్నాయి. మాక్సిమం చాలా సేపే పట్టిందండి ఈ వాటర్ మొత్తం ఎగరడానికి. సో చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ ఇంకి ఇలా వచ్చింది. నెక్స్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా మగ్గనివ్వండి. తర్వాత కారం యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు. కారం మొత్తం కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోనండి. వాటర్ కూడా అండి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఉడికిపోయి ఉన్నదే కాబట్టి దానికి సరిపడినంత వాటర్ అయితే వాటర్ వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. మిర్చీస్ అలా పైకి 2గా చీల్చుకుని వేసుకోవడం అలవాటండి మాకు. సో అందుకే ఆ మిర్చీస్ కూడా కర్రీతో పాటు తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. అలా బుడగలు వచ్చి ఉడుకుతూ ఉండగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. గరం మసాలా దీంట్లో నేను తీసుకున్నది ఏంటంటే లవంగాలు, దాల్చిన చెక్కని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటానండి ఇంట్లో నేనే. సో దాన్ని అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను గరం మసాలాని మొత్తాన్ని. ఒకసారి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ స్లోగా కదుపుకోండి. ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది పీత అనేది. మనం ఫిష్ కర్రీ ఎంత డెలికేట్గా అయితే చేస్తామో సో ఈ పీతల కర్రీని కూడా అంతే డెలికేట్గా చేయాలి. ఎందుకంటే దానిపైన ఉన్న గుళ్ళ ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఉండదు, మెత్తగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, వాటర్ మ్యాక్సిమం అయిపోయింది. కొంచెం ఆయిల్ పైకి అయితే తేలుతుంది. లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన సముద్రపు పీతల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి తినడానికి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి ఈ పీతల కర్రీ. నార్మల్గా అయితే వాళ్ళకి పీతలు తినడం అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే గొల్ల గట్టిగా ఉంటుందని చెప్పి. కంపల్సరీ గ్రేవీతో పాటు టేస్టీగా కూడా కర్రీ అయితే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.